యువతే దేశ భవిష్యత్ అని ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటు హక్కు వినియోగం కీలకమని జిల్లా కలెక్టర్ ప్రావీణ్ అన్నారు. 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంగారెడ్డి స్థానిక ఐబీ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు విద్యార్థులు, అధికారులు, కళాకారులు, ఉద్యోగులు, యువత తదితరులతో పెద్ద ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు, ఓటు వినియోగం ఎంత కీలకమో ప్రజలకు అవగాహన కల్పించేందుకే జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. సక్రమమైన ఓటర్ జాబితాతోనే పారదర్శక ఎన్నికలు సాధ్యమవుతాయని, అప్పుడే సరైన నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్ జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ విషయమై చుట్టుపక్కల వారిలో అవగాహన కల్పించడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం కేవలం 50 నుంచి 60% వరకు మాత్రమే ఉందని, అర్బన్ ఓటర్లలో ఓటు హక్కు వినియోగంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా BLOలు, విద్యార్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. దివ్యాంగులు, వయోవృద్ధులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, సులభంగా వినియోగించుకునేలా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ పాండు మాట్లాడుతూ పారదర్శక ప్రజాస్వామ్యానికి ఓటు వేయడం తప్పనిసరి అన్నారు. మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునే అనుభూతి ఎంతో గొప్పదని అన్నారు. యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని, ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకుని తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో DRDO జ్యోతి, SC, BC సంక్షేమ శాఖల అధికారులు అఖిలేష్ రెడ్డి, రామాచారి, జగదీష్, రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్, DM&HO వసంతరావు, తహసీల్దార్, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Recognizing the imperatives of the digital age, the Commission, in another path-breaking reform, ఓటు యొక్క విలువను తెలియజేసేటువంటి ఒక వీడియోను మనం చూసాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడి ఓటర్ యొక్క ప్రతిజ్ఞ. We, the citizens of India, having abiding faith in democracy, hereby pledge to uphold our country
and the dignity of free, fair and peaceful elections, and to vote in every election fearlessly. 16వ ఉన్నత దినోత్సవాన్ని పురస్కరించుకుని అడిషనల్ కలెక్టర్ గారు డయాస్ మీద ఉన్న జిల్లా అధికారులు పాల్గొంటున్న సీనియర్ ఓటర్లు స్టూడెంట్ మీరు యంగ్ ఓటర్స్ రాబోయే ఓటర్స్ అంతా మీరే. ప్రజాస్వామ్యం బలంగా తయారు కావాలంటే అందరూ కూడా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఓటింగ్ ప్రక్రియ మొత్తం ఓటును వినియోగించుకుంటూ డాక్టర్ మొయినుద్దీన్, నెక్స్ట్ షేక్ రుక్నుద్దీన్, కొద్దిమందికి స్ఫూర్తిదాయక విధులు నిర్వర్తిస్తూ ఓటర్ల యొక్క జాబితాలో తమ విధులు ఆ విధంగా ఇందులో రంగోలి నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లాలో ఓటర్ ర్యాలీతో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి, ఆర్డీఓ గారికి, స్వీప్ నోడల్ ఆఫీసర్ డిఎస్పీఓ గారికి, వేదిక పైన ఉన్న ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కి, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న బిఎల్ఓస్ కి, ఆల్ ది అదర్ ఆఫీషియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద ఫస్ట్ టైం ఓటర్స్, క్యాంపస్ అంబాసిడర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు అండ్ ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఓటర్స్ డే. So, it is 16th Voters Day, which we are celebrating as per instructions from Election Commission of India. 2011 లో first time అనుకున్నారు that మనకి Voters Day celebrate చేసుకోవాలి అని. The reason being, ప్రజల్లో మనకి ఓటు హక్కు గురించి, డెమోక్రసీ గురించి, ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాలి అని. ఎలక్షన్స్ అనేది ఒక డెమోక్రటిక్ సిస్టంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓన్లీ 2 elections మనం ఎవ్రీ 5 years మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఆర్ సొసైటీలో ఉన్న ఉద్దేశాలు మనము కమ్యూనికేట్ చేసుకోవడానికి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలక్షన్స్ గురించి, డెమోక్రసీ గురించి ఇంపార్టెన్స్ కమ్యూనికేట్ చేయడానికి మనం ఈ ఓటర్స్ డే చేసుకుంటాము. సెకండ్ థింగ్, మన ఎలక్టోరల్ రోల్స్ లో ఎవరైతే ఉంటారో దే ఆర్ ద ఫ్యూచర్ డిసైడర్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ ఓటర్ రోల్ కరెక్ట్ ఉంటేనే మనము ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడానికి అయితే. సో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా అది 18+ కొత్త ఓటర్స్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, పీడబ్ల్యూడీస్ అవ్వచ్చు, ఆర్ ఫ్రమ్ వల్నరబుల్ కమ్యూనిటీస్, మనకి ట్రైబల్ గ్రూప్స్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మన ఓటర్ లిస్ట్లో ఉండాలి అని ప్రతిసారి మనము కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ అప్డేషన్లో ఎఫర్ట్ పెడుతూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఇక్కడ కూర్చున్న మీరు చాలా మంది క్యాంపస్ అంబాసిడర్స్ కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ప్రెజెంట్ హియర్, 18+ ఉంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దాట్ మన బిఎల్ఓస్ కంటిన్యూస్లీ ఎఫర్ట్ పెడుతూ ఉంటారు దట్ మన రోల్ అనేది పకడ్బందీగా ఉండాలి అని చెప్పి. ఎవరైతే షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారు, డిలీటెడ్ ఓటర్స్ అంటే డెత్ అయిన ఓటర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనకు రోజు ప్యూరిఫై చేసుకుంటూ ఉంటాము. ఈ ఎఫర్ట్ లో కూడా సిటిజన్స్ వాళ్ళతో వాళ్ళు ముందుకు వచ్చి మనకి అసిస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. బిఎల్ఓని ఇంటికి వచ్చి వాళ్ళు కనుక్కోవాలని కాదు, ఎవరైనా లొకేషన్ షిఫ్ట్ అయి ఉన్నా, చనిపోయినా మన ఇంటి వాళ్ళే వాళ్ళు ముందుకు వచ్చి ఓటర్ లిస్ట్ ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది అండ్ ట్రాన్స్పరెంట్ గా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టర్నింగ్ అప్ టు ఓట్ ఆన్ ది ఓటర్ డే. అర్బన్ ఏరియాలో దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ ఇష్యూ. చాలా అర్బన్ ఏరియాస్ లో 50% to 60% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి. ఇక్కడ కూడా మనకి సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీస్ ఉన్నాయి, చాలా వరకు అర్బన్ ఏరియా ఉంది. సో జిల్లాలో మనకి అర్బన్ ఓటర్స్ లో ఇంకా ఎక్కువ అవగాహన అనేది కల్పించే బాధ్యత స్టూడెంట్స్ మీద అండ్ బిఎల్ఓస్ మీద ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ అప్కమింగ్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ అయినా అవ్వచ్చు, అది మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్లో ఉండే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దీంట్లో ఆల్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ కి కావాల్సిన అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద అండ్ ఎలక్షన్ మెషినరీ మీద ఉంది.
సో మనం జనరల్గా పీడబ్ల్యూడీస్కి వీల్ చైర్స్ అవ్వచ్చు, అక్కడ అసిస్టెన్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలానే దీంతో పాటు సీనియర్ సిటిజన్స్కి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు అక్కడ లోకల్లో కూడా అసిస్టెన్స్ ఇస్తూ ఉంటాము. వీటన్నిటితో పాటు మనం ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా అండ్ ముందుకు వచ్చి ఓట్ వేయడానికి బేసిక్ మినిమం ఫెసిలిటీస్, అష్యూర్డ్ ఫెసిలిటీస్ అనేది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎవ్రీ టైం ఏర్పాటు చేసుకుంటున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓట్ వేసేటప్పుడు ఎథికల్ ఓటింగ్, అంటే మనము ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వి షుడ్ ఎన్షూర్ దట్ మనము మంచి లీడర్ మనకి డెవలప్మెంట్ district officers, all departments, అదేవిధంగా వివిధ స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులందరికీ ఈ 16వ ఓటర్స్ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దేశంలో రాజ్యాంగం ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థ. ఇందులో ఎలక్షన్ కమిషనర్, అతనికి సహాయంగా 2 కమిషనర్లు ఉంటారు. ఏ ఎన్నిక జరిగినా ఎలక్షన్ కమిషన్ ఎన్నిక నిర్వహిస్తుంటుంది. అందులో భాగంగానే మనము ఓటర్ లిస్ట్ అనేది మనము తయారు చేస్తూ ఉంటాము. ఆ ఓటర్ లిస్ట్ ని తయారు చేసే క్రమంలో మనకు ఈఆర్ఓ దగ్గర నుంచి ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 అనేవి ఉంటాయి. అందులో ఫామ్ 6 అనేది మన కొత్తగా ఎన్రోల్ అయ్యే యువతి యువకులకు, అదేవిధంగా థర్డ్ జెండర్కి అందరికీ ఆ ఫామ్ ద్వారా మనము సంవత్సరానికి 4 టైమ్స్ ఎలక్షన్ కమిషనర్ నుంచి మనకు అవకాశం కల్పించింది. కాబట్టి దాని ప్రకారం మనము కొత్తగా ఎవరైనా మనము సంవత్సరంలో 4 సార్లు ఆ డేట్లో మనం తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకుంటే మీ ఓటులో మీ పేరు, అదేవిధంగా మీకు ఎలక్షన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మంచి పరిపాలన అందించగలగాలంటే మనం కంపల్సరీ ఓటు అనే ప్రక్రియలో పాల్గొని ఓటు శాతాన్ని పెంచడం వల్లనే